ప్రపంచంలో జరిగే గొడవలకి కారణం డబ్బు, ఆడదే. నిజమే అయిండొచ్చు, కానీ నా విషయంలో అట్లా జరగదు. ప్రతివాడు అలా అనుకొని రొంపిలో దిగుతాడు, తర్వాత లాక్కోలేక పీక్కులాగా అల్లాడతాడు. అయినా నీ భార్యలో లేని ఆ అమ్మాయిలో ఏముంది? ఆకర్షణ, ప్రేమ. అది ఏ టైంలో ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పా. నేను చెప్పగలను. మగవాడి దగ్గర ఫుల్లుగా డబ్బు ఉన్నప్పుడు కొవ్వెక్కుతుంది, వేరే అమ్మాయి మీద మనసు పడుతుంది. ఆడదానికి కూడా డబ్బున్న మగవాడి మీదనే మనసు పుడుతుంది. 90% ప్రేమలు ఇంతే, ఒక 10% ప్రేమలు నిజమైన ప్రేమలు. నన్ను షంటకు. నేను బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నా. నాకు 2 భార్యల సంగతి నీకే తెలుసు, ఇంకొకటి తెలీదు. నాకు తెలిస్తే ఏ ప్రమాదము ఉండదు. నీ 2 భార్యలో ఏ ఒక్కరికి తెలిసినా నీ బతుకు ప్రమాదకరంగా మారుతుంది. నన్ను భయపెట్టకు. నా ఉద్యోగంలో క్యాంపులు ఎక్కువ అని చెప్పి నేను చెప్తున్నా. కొంతకాలం ఇట్లా అనిపిద్దాం. తర్వాత ఏముంది? 2 భార్యలతో ఇబ్బందులు దేవుడికే తప్పలేదు. నేనంతా మరి దేవుడితో పోల్చుకోవకు, అసహ్యంగా ఉంది. కర్మకు ఫలితం తప్పదు. త్వరలోనే నీకు సినిమా కనపడుతుంది. దేవుడా, చక్కని సంసారాన్ని ఇచ్చావు, బుర్ర తక్కువ మొగుడిని ఇచ్చావు. ఈ జన్మకి ఇది చాలు. అమ్మా, 2 పిల్లల్ని ఇస్తే. ఒక నిమిషం, హారతి తీసుకొస్తా. ఆరతి గై కొనరే, ఆరతి గై కొనరే, ఆరతి గై కొనరే. ఏంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అబ్బే, నేను ఎక్కడ ఏడుస్తున్నా? హారతి పాట పాడుకుంటున్నా. హారతి? అదేం పాటే? ఎవరన్నా వింటే నేను పోతే అనుకుంటారే. బావా, నువ్వు అక్కడ కూర్చో. కూర్చోవాలా? ఎందుకే? నువ్వు బావా, ఈరోజు శుక్రవారం. శుక్రవారమా? నిన్న గురువారం, రేపు శనివారం. ఎప్పుడు అంతే కదా, లాటరీ కూడా అట్లా వచ్చింది కదా. ఎవరు తక్కువ మేళం. ఈ రోజు శ్రావణ శుక్రవారం. కూర్చో, నేను దండం పెట్టుకోవాలా. ఎందుకే? ఒంగోలు ఎలా చూపిస్తాను? వద్దులే, నేనే కూర్చుంటాను. తీసుకెళ్ళి నీకెందుకు మళ్ళీ? అమ్మో. బావా, నిండు 100 ఏళ్ళు మన కాపురం పచ్చగా ఉండాలని దీవించు. అలాగే. కాలు పైకెత్తు. ఆ దేవుణ్ణి ప్రార్థించు. దేవుడా? మధ్య దేవుడు ఏం చేస్తాడే? కాపురం చేస్తే మనము అని చెప్తాడు. చెప్పు. పిచ్చిగా వాక్కు చెప్పింది చెయ్యి. నీ పతి పక్కి తాగలయ్యా, లేకపోతే చేస్తావంటే సరే, కానీ ఆశిస్తాను. అయిపోయింది కదా, నేను బయటికి పోతున్నా. బావా, ఈరోజు సాయంత్రం కొద్దిగా త్వరగా రా. ఎందుకు? మా తమ్ముడు వస్తున్నాడు. వాడు పనికి మానాడు, ఇప్పుడు చూస్తున్నాడు. లాటరీ కదా వచ్చాడు. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, చూడడానికి వాడు వస్తాడు. వాడి ఇంట్లో టీవీ ఉంది, అందరూ చూసుకోవచ్చు కదా. మరి ఎందుకు? అవన్నీ నాకు అనవసరం. నువ్వు వస్తావా రావా? కుదరదు, క్యాంప్కి వెళ్ళాలి. 2 డేస్ పడుతుంది. ఏంటి బావా ఈ దిక్కుమాలిన ఉద్యోగం? వారంలో 2 సార్లు క్యాంపులకే సరిపోతుంది. నేను ఒక్కదాన్ని. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ క్యాంపులకి వెళ్ళి ఉద్యోగం మానేసి చక్కగా ఆఫీసులో చేసుకుని ఉండొచ్చు కదా బావా. అలా కుదరదే. అక్కడ ఇక్కడ 2 చోట్ల పనిచేస్తే కానీ నా జీవితం గడవదే. నేను కష్టపడేది మన కోసమే, ఇంకా మాట్లాడితే నీకోసమే. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరన్నా చెప్పు. ఇదే మాట ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పింటాం. ఇంకొక 1,00,000 కూడా చెప్తాను. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరన్నా చెప్పు. ఎప్పుడు క్యాంపులని వెళ్ళిపోతూనే ఉంటావుగా. నా ఉద్యోగం అలాంటిది. ఏమిటండి, మన ఇద్దరం ఒకే ఆఫీసులో చేసినాము. కుటుంబం బాధ్యతల వల్ల మీకు 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాలేదని జాలి పడి చేసుకున్నా. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి పిల్లలు లేరు. అక్కడ కూడా అదే వాళ్ళ పుడతారు లేవే. ఆ టైం వస్తే పిల్లలు గుంపులు పుడతారు. ఆ టైం వచ్చే లోపల మనం ముసలాలం అయిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం. మనకి పిల్లలు పుట్టకపోతే డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేశాడు. సాయంత్రం వెళ్ళి చూపించుకుందాం. సరే, చూద్దాం. అక్క అక్క, ఏరా తమ్ముడు, బాగున్నావా? బానే ఉన్నాను. ఊర్లో అందరూ బాగున్నారా? ఊళ్ళో వాళ్ళందరికి ఏముంది, మా ఐరోగం వరదలా తుఫాన్లా అందరూ బానే ఉన్నారు. ఇంతకీ బావెక్కడ? బావా క్యాంపుకి వెళ్ళారు, అదిగో వచ్చేసారు. ఎప్పుడొచ్చా? జస్ట్ ఇప్పుడే వచ్చాను బాబా. ఏదైనా జాబ్ చేస్తున్నావా, ఇంకా క్రికెట్ తిరుగుతున్నావా? బావా, ఎప్పటికైనా సరే నేను సచిన్ టెండూల్కర్ లాగా గొప్ప క్రికెటర్ అయిపోతా. మన దేశానికి గొప్ప పేరు తీసుకొస్తాం.
నువ్వు పేరు తేవడం దేశానికి, నీ పేరే నువ్వు సరిగ్గా రాసుకోలేవు, మరి దేశానికి పేరు చేస్తావు. ఏదైనా పనికొచ్చి ఉద్యోగం చేయరా, పని చూసుకోరా. చూడు మీ బావ చూడు, ఎప్పుడు బిజీగా ఉంటారు. వారానికి 2 సార్లు క్యాంప్ వెళ్తున్నారు. మీ బావలా చేసుకో ఏదో ఒక పని. మీ ఆఫీస్లో చూడొచ్చు కదా వాడికి. నాకు ఇప్పుడు ఎందుకే రా. బావా నేను జాబ్ చెయ్యను, గొప్ప క్రికెటర్నే అవు. సరే ఏదో ఒకటి ఏడు, నేను క్యాంప్ పోతున్నా. అక్క నాదొక అనుమానం. ఏంట్రా నీ అనుమానం? మీకు పెళ్ళి 5 ఏళ్ళు అయింది కదా, మరి ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదేంటి? మీరేం ప్లానింగ్ చేసుకోలేదా? ఏమోరా, మీ బావ 2 ఏళ్ళ నుంచి క్యాంపులు అని తిరుగుతూనే ఉన్నారు. మన బాబాయ్ గైనకాలజిస్ట్ కదా, మరి మనం ఒకసారి ఆయన కలిస్తేనే ఉంటుంది. అవునరా, నా పెళ్ళికి కూడా రాలేదు. అవును. మీ బావని కూడా ఇంతవరకు చూడలే. వెళ్ళి కలుద్దామా? ఒకసారి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటే బాగుంటది ఫ్రీగా. అలాగే బంధుత్వాలు కూడా కలిసినట్టు ఉంటాయి. అవును. ఇది మీ బావగారితో నేను మాట్లాడతాను. ముందు మనమిద్దరం బాబాయ్ దగ్గరికి వెళ్దాం, ఆ తరువాత బావని తీసుకుని వెళ్తాం. సార్ 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 ఏమొచ్చింది అలా అరిచావు? మేమే వచ్చాం. ఇక్కడ డాక్టర్ మాధవిరెడ్డి ఎవరు? మాధవరెడ్డి? ఆ, మాధవిరెడ్డి కాదు, మాధవరెడ్డి. అది నేనే. మీరు గైనకాలజిస్ట్ మాధవరెడ్డి? అవును, నేనే మాధవరెడ్డిని. ఏం కావాలి? మాకు పెళ్ళై 2 ఏళ్ళు అయింది. అయితే నేనేం చేయమంటావు? అదే జోక్ చేశా. అస్సలు రా. అసలు పాయింట్కి రండి. మాకు పిల్లలు లేరు డాక్టర్. ఓహో, అదా సంగతి. అదే సంగతి. మా వారు జాబ్ లో బాగా బిజీ ఉంటారు. మ్మ్. మాకు లేట్ మ్యారేజ్ అయింది, అందుకే తొందరగా పిల్లలు కావాలనుకుంటున్నాం. అయితే మీ ఇద్దరిని ఒకసారి టెస్ట్ చేయాలి. బాయ్. పేషెంట్స్ చూస్తున్నప్పుడు జానర్స్ లేదా అడిగి రావచ్చు కదా. అవునా? బాబాయ్ రావచ్చా? బయట వెయిట్ చేయి, తర్వాత పిలుస్తాను. అలాగే బాబాయ్, అలాగే. బావా నువ్వేంటి బావా ఇక్కడ ఉన్నావు? నువ్వేంట్రా ఎలా వచ్చా? నేనే కాదు బావా, అక్క కూడా వచ్చింది. ఎవడేడు? అది అది వీడు నాకు బాగా మంది వరుస అవుతాడు, బాగా దూరపు వరుస. కాదు కాదు, ఈయన నాకు బావ అవుతాడు, బాగా దగ్గర వరుస. మా అక్కమ్మ కూడా. మరి ఈయన ఈవిడ మొగుడు కదా? అదే లేదు డాక్టర్, ఈవిడ మావాడే. మరి బయట ఉన్నావిడు? ఆ? అక్కో అక్క అక్కో. ఏరా మీరేంటి ఇక్కడ ఉన్నారు? అది నువ్వేంటి ఇక్కడికి వచ్చా? ఇంతకు మీరెవరు? నేను ఆయన భార్యని. ఇంతకు నువ్వెవరు? అవును, నేనెవరు? నువ్వు నా భార్యవి. ఏంది ఈ కన్ఫ్యూజన్? ఇంతకు ఈ ఇద్దరిలో ఎవరు పడతావు నువ్వు? ఇంతకీ ఎవరిది? ఆవిడ మా ఆవిడే. నిజం చెప్పు, ఇది ఎవరు? ఆవిడ మా ఆవిడే. అయితే నువ్వు 2 ఇళ్ల పూజారివా? నేను ముందే చెప్పాను కదా నీకు అది త్వరలోనే సినిమా కనపడుతుందని. మామూలు సినిమా కాదు, 70 సినిమా కనిపిస్తోంది. నేను నా బుక్కోదాను కదా మావా, నా ఇద్దరు పడవ నన్ను పీక్కుతుంటున్నారు. భగవంతుడా, ఏంటి పరీక్ష? ఎందుకు ఈ శిక్ష? 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడికి వేరే శిక్షలు ఉండవు. ఆ 2 పిల్లలు చాలు, అదే నీకు ఒక శిక్ష. అనుభవించు.